నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మనం వెబుసైడా గారు చెప్పినటువంటి ప్రవచనాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. వాటిల్లో అంటే ఈ పుస్తకంలో ఇది ఆఖరి ప్రవచనం. ఆయన ఎప్పుడూ చెప్పే మాటలే ఏంటంటే, శీలాన్ని గ్రహించిన తర్వాత మీరు వాటిని సంపూర్ణంగా పాటించాలి. మీరు ఒకసారి వాటిని పరిపూర్ణం చేస్తే మీ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా మీకు అది ఆనందాన్ని ఇస్తుంది. బుద్ధుడు బోధించిన ధర్మాన్ని సాధన చేసిన వారందరికీ ఈ జన్మలోనూ ఇంకా సంసార చక్రంలోని రాబోయే జన్మల్లోనూ ఆనందము, శాంతి లభిస్తాయి. బుద్ధుడి బోధనల్ని త్రిపిటకలో భద్రపరిచారు. త్రిపిటకాలు అన్నవి విస్తారమైనవి కాబట్టి మనం వాటి సారాంశాన్ని మాత్రమే గ్రహించాలి. ఎరుకను పెంచే 37 బోధిపక్కీయ ధర్మాలే త్రిపిటకాల సారాంశం. ఈ బోధిపక్కీయ ధర్మాల సారాంశం ఏంటంటే, ఆర్య అష్టాంగ మార్గమే. ఆర్య అష్టాంగ మార్గపు సారాంశం ఏంటంటే 3 శిక్షణలు. 3 శిక్షణల సారాంశం ఏంటంటే, ఏకో ధమ్మో అంటే కేవలం ఒకటే ఒక ధర్మం. ఇదే మన మనసుని పరిశుద్ధం చేస్తుంది. అనుక్షణం ఎరుకతోటి ఉండటం. ఈ 3 శిక్షణలు ఏంటంటే శీలం, సమాధి, ప్రజ్ఞ. ఆదిశీల అంటే ఉన్నతమైన సత్ప్రవర్తన కలిగి ఉండటం. ఆది చిత్త ఉన్నతమైన మనస్తత్వం కలిగి ఉండటం అంటే సమాధి. ఆది పన్య అంటే ఉన్నతమైన ప్రజ్ఞను కలిగి ఉండటం. ఈ బుద్ధుడి బోధనల సారాంశం అంతా కూడా ఈ 3. ఎవరైనా నామరూపాల పట్ల ఎరుకలో ఉంటే అక్కడ శారీరక ఇంకా మానసిక హింస ఉండదు. దాన్ని ఆదిశీలం అంటారు. ఆదిశీలం వృద్ధి చెందితే మనసు సమాధిని పొందుతుంది. అంటే ప్రశాంతత లభిస్తుంది మనసు ఏకాగ్రమైనప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది? శీలం వృద్ధి చెందినప్పుడే. దాన్ని ఆది చిత్తం అంటే ఉన్నతమైన సమాధి అంటారు. ఆది చిత్తం వృద్ధి చెందితే ఈ నామరూపాల నిజమైన లక్షణాల పట్ల ప్రజ్ఞని పొందుతారు. మెరుపు మెరిసిన క్షణకాలంలో ఈ నామరూపాలు కోటాను కోట్ల సార్లు అంతులేని మార్పుకి లోనవుతూ ఉంటాయి. నిరంతరంగా మార్పు చెందుతున్న ఈ ప్రక్రియ అంటే దేవతలు, బ్రహ్మదేవతలు నియంత్రించలేనిదిగా ఉంటుంది. ఎవరైతే ప్రజ్ఞ ద్వారా ఈ ఉదయిస్తున్న ఇంకా నశిస్తున్న ఈ ప్రక్రియను తెలుసుకుంటారో వారు ఆదిపన్య అంటే ఉన్నతమైన ప్రజ్ఞస్థితిని పొందుతారు. అంటే ఈ నామరూపాల ఉదయ వేళను తెలుసుకోవడమే అంతిమ లక్ష్యం. శ్వాస క్రియ అందరికీ స్పష్టంగా తెలిసిన ఏకైక ప్రక్రియ. అంటే ముక్కు శరీరంలో ముఖ్యమైన భాగం. లోనికి వస్తున్న శ్వాస అలాగే బయటికి పోతున్న శ్వాస. ముక్కు ద్వారాలని అంటే ముక్కు పుటాల తాకుతున్న ఆ స్పర్శ లోనికి పోతుంది. అంటే ఆ స్పర్శ తాకుతూనే లోనికి పోతుంది, అలాగే బయటికి వస్తుంది. ఈ ముక్కు చివరి భాగంలో శ్వాస ఎక్కడైతే తగులుతుందో ఆ స్పర్శను తెలుసుకుంటూ ఉండాలి. ముక్కు ద్వారాలు ముక్కులో అతి సున్నితమైన భాగం. అక్కడే వచ్చిపోయే శ్వాస తాకుతూ ఉంటుంది. ఇంకో విధంగా చెప్పుకోవాలి అంటే వాయుధాతువు లేక చలన ధాతువు ముక్కు ద్వారాలని తాకుతూ అంటే స్పర్శిస్తూ పోతూ ఏదో ఒక సంవేదన కలుగజేస్తుంది. వాయుధాతువు, ముక్కు ద్వారాలు రెండు కూడా ఈ రూపం అంటే ఈ శరీరం స్పర్శను లేదా సంవేదనను తెలుసుకుంటూ ఉంటుంది. ఈ నామం అంటే మనసు ఎవరిని నామరూపాలు అంటే ఎవరినైనా ఈ నామరూపాలు ఏమిటని అడగండి. ముక్కు పుటాల దగ్గర ఎరుకతో ఉండండి. గాలిని పీల్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ సంవేదనను తెలుసుకుంటారు. గాలిని వదులుతూ ఉన్నప్పుడు అక్కడ సంవేదనను తెలుసుకుంటారు. లోనికి వస్తున్న శ్వాసను, బయటికి పోతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి.
ఆ గమనిస్తూ ఉన్న ఆ సమయంలో లోభం కానీ, ద్వేషం కానీ, మోహం కానీ ఉత్పన్నమవ్వటానికి అవకాశమే ఉండదు. ఆ విధంగా లోభాగ్ని, ద్వేషాగ్ని, మోహాగ్ని అన్నీ సమాప్తమవుతాయి. దాని ఫలితంగా మనసు నెమ్మదై ప్రశాంతమవుతుంది. స్పర్శ జరగకుండా ఎవరు సంవేదనను తెలుసుకోలేరు. స్పర్శ ఆగిపోతే సంవేదన కూడా ఎంత మాత్రమూ కొనసాగిపోకుండా అదృశ్యమవుతుంది. కాబట్టి ఎవరైనా తప్పకుండా నిజమైన స్పర్శను గుర్తిస్తూ ఉండాలి. ఇలా గమనిస్తూ ఉంటే దాన్ని తక్షణ వర్తమానం అంటారు. అంటే ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే మనం వర్తమానంలో జీవిస్తున్నట్లే. వర్తమానంలో నిరంతరంగా ఎరుకతో ఉండండి. 24 గంటలు ఏకధాటిగా వర్తమానాన్ని తెలుసుకుంటూ ఉండగలిగితే మంచి ఫలితాలు వస్తాయనేది స్పష్టం. ప్రతి క్షణము నిరంతరంగా ఏం జరుగుతున్నదో దాని పట్ల మీరు కనుక ఎరుకతో ఉండలేకపోతే, మెరుపు మెరిసినంత కాలంలో ఏం జరుగుతుందో మీరు గుర్తించలేరు. ఇంకా రుణ ఖాతాలోనే మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఈ ముక్కు పుటాల దగ్గర శ్వాస స్పర్శ పట్ల మీరు ఎరుకతో ఉంటే ఈ నామరూపాలు మాత్రమే ఉన్నాయని తెలుసుకుంటారు. ఈ నామరూపాలు కాకుండా వేరే ఏది, అంటే నేను, అతను, నీవు అనేదేదీ లేదు. ఈ ఆత్మ లేదు, మగ మనిషి లేడు, ఆడ మనిషి లేదు. బుద్ధుడు బోధించిన ధర్మం సత్యమైనదని మీ అంతట మీరే తెలుసుకుంటారు. కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. సత్యం కాకుండా ఏదీ లేదు. మీరెవరిని దీని గురించి అడగనక్కర్లేదు. ఈ వాయుధాతువు అంటే నాసికాగ్రం పరస్పరం స్పర్శించడం మీద ఎరుక అప్పుడే ఈ అత్త అనేదేది, అంటే ఈ ఆత్మ అనేదేది లేదనే జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఎరుకలో ఉన్న ఈ క్షణాల్లో ఎవరికైనా స్పష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. దాన్నే సమ్మాదిట్టి లేదా సరైన దృష్టి, సరైన అవగాహన కూడా అంటారు. ఈ నామరూపాలు కాకుండా మరేవీ లేవు. దీన్నే మనస్సు శరీరాల యొక్క విశ్లేషణాత్మకమైన జ్ఞానం, అంటే నామరూప పరిచ్ఛేద జ్ఞానం అంటారు. ఇలా నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉంటే అది ఆత్మభావాన్ని అంతం చేసి స్పష్టమైన దృష్టిని లేదా జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది క్షణిక సమాధి వల్ల కలిగే ఫలితం మాత్రమే. ఇదే పరాజ్ఞానం అని కూడా, అంటే ఇదే పూర్తి జ్ఞానం అని తలచకండి. ఈ సమాధి స్థితిని అన్నీ తెలియనివి తలచకండి. ధ్యానం వల్ల ఏ ప్రయోజనం చేయకూడదని అనుకోకండి. అట్లాంటి ప్రయోజనాలని కేవలం బుద్ధుడి శాసన కాలంలోనే పొందారని తెలుసుకోండి. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆహారం గురించి లేకుంటే ఇతర అవసరాల గురించి మర్చిపోండి. అప్రమత్తంగా ధ్యానంలో పురోగమిస్తూ ప్రజ్ఞను సాధించడానికి శ్రమించండి. ప్రజ్ఞ మార్గ జ్ఞానాన్ని, అంటే మగ్గ జ్ఞాన ఇంకా ఫల సమాపత్తి జ్ఞానాన్ని సాక్షాత్కరించుకోవడంతో ఇది సమాప్తమవుతుంది. బుద్ధుడి ప్రవచనాలు నిక్షిప్తమైన త్రిపిటకాలు ఒకే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి. అదేంటంటే దుఃఖం నుంచి విముక్తి. పద్ధతులు వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఉద్దేశం మాత్రం ఒక్కటే. అన్ని పద్ధతుల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. వాటిలో ఒకదాన్ని ఎన్నుకోండి, ఆచరణలో పెట్టండి. తగినంత శక్తితో స్థిరమైన సాధన చేయండి. ఇంకా ప్రజ్ఞ, ఆచరణ, ఈ రెండు, అంటే శీలము, ప్రజ్ఞ, ఈ రెండు ఒకేసారిగా వృద్ధి చేసుకోవాలి. ఒకే సమయంలో రెండింటిని ఆచరించాలి. ఆచార్యుల్ని అనుసరించినట్లే బుద్ధుడి బోధనల్ని కూడా అనుసరించండి, గౌరవించండి, వినయంతో ఉండండి. ఇంకా సహనాన్ని, మైత్రిని నిరంతరంగా శ్రద్ధగా తప్పకుండా సాధన చేయండి. ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇవి రెండు తప్పనిసరి. మైత్రి ఇంకా సహనం. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ధ్యాన సాధకులు దేన్నైనా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. అలా చూడలేకపోతే అది విపశ్యన కాదు. ఏది నిజంగా ఉన్నదో దాన్ని బయటికి ఎక్కడో వెతుక్కోకూడదు. అది వారి సొంత శరీరమే. అది ఎప్పుడూ ఉన్నదే, అది తప్పించలేనిదే. అదే ఈ మనస్సు ఇంకా ఈ శరీరం. ఈ శరీరంలో, అంటే ఈ నామరూప వ్యక్తీకరణలన్నీ వచ్చిపోతున్న శ్వాసను సులభంగా
గుర్తించవచ్చు. దాని మీద ధ్యానం చేయవచ్చు. వచ్చి పోయే శ్వాస ప్రక్రియ మనం పుట్టినప్పుడు ప్రారంభమై మనం చనిపోయినప్పుడు అంతమవుతుంది. అది కొనసాగిన నాళ్ళు విరామం లేకుండా, ఆటంకం లేకుండా కొనసాగుతుంది. అదెప్పుడు మనతోటే మనం పనిచేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, చదువుకుంటూ ఉన్నా, నిద్రపోతూ ఉన్నా ఈ శ్వాస మనతోనే ఉంటుంది. వచ్చిపోతున్న శ్వాస ప్రక్రియ నిరంతరంగా సాగుతున్నప్పటికీ జాగరూకత లేని మనుషులు దాన్ని గుర్తించడంలో కష్టపడుతూ ఉంటారు. బర్మాలో ఒక సామెత ఉంది. ఏంటంటే, జాగరూకత లేని మనుషులు గుహను కనుక్కోలేరు. ఎవరైతే జాగరూకతతో ఉంటారో వాళ్ళు పొగమంచును కూడా గుర్తించగలరు. కేవలం జాగరూకతతో ఉండేవాళ్ళు ఈ శ్వాసక్రియ అంటే ఈ ప్రక్రియ పట్ల ఎరుకతో ఉంటారు. ఇక్కడ ఎరుక అంటే ఒక ధ్యాన సాధకుడు లోపలికి వచ్చే శ్వాస ముక్కు పుటాల్ని స్పర్శించడాన్ని, బయటకు వెళ్ళే శ్వాస ముక్కు పుటాల్ని స్పర్శించడాన్ని తెలుసుకుంటూ ఉండటం. నిరంతరంగా శ్వాసిస్తూ ఉంటే ఎరుక కూడా నిరంతరంగా ఉంటుంది. అప్పుడు ఆ ఎరుకను మాత్రమే విపశ్యనా ధ్యానం అంటారు. రోజుకి 24 గంటలున్నాయి. ఈ 24 గంటలు మీ ఎరుక స్థిరంగా ఉన్నట్లయితే కలిగే ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. భిక్షువులు ఎప్పుడు అంటే ఇది కూర్చొని ఉండే ఒక ధ్యాన సాధన. అదేంటంటే దుతాంగాల్లో ఒకటి అన్నమాట. ఆ భంగిమలోనే ధ్యానం చేస్తారు. దుఃఖించడం గురించి బుద్ధుడు చెప్పలేదు, దుఃఖ నిర్మూలన గురించి చెప్పాడు. బుద్ధుడి కాలంలో అందరు భిక్షువులు కూర్చొని సాధన చేసి ఆరోగ్యంగా ఉండేవారు. దీర్ఘకాలం పాటు జీవించారు వాళ్ళంతా కూడా. మీరు ధ్యానం చేస్తూ కునికిపాట్లు పడితే, నిద్రపోతే మీరు సంసార చక్రంలో ఎప్పటికీ నిద్రపోతూనే ఉంటారు. మీరు నిద్రపోవాలి అనుకుంటే నిద్రే అవసరం లేని చోటికి వెళ్ళండి. నిజంగా ఏదైతే ఉన్నదో దాని పట్ల ఎరుకతో ఉండండి. పదార్థాలు అవి ఎలాగ ఉన్నాయో అలాగే చూడండి. అంటే ఈ శరీరాన్ని ఎలా ఉంటే అలాగే చూడండి. అది 3 శిక్షణలు. ఆర్య అష్టాంగ మార్గం 37 బోధిపక్య ధర్మాల ప్రధాన ఉద్దేశం. క్లుప్తంగా చెప్పాలి అంటే మొత్తం త్రిపిటకల ఉద్దేశం అన్నమాట. అన్నీ ఒక్క దెబ్బతో పూర్తవుతాయి. స్పర్శ అనేది రూపానికి సంబంధించింది. ఎరుకతో ఉండటం అన్నది, తెలుసుకోవడం అన్నది మనసుకు సంబంధించింది. ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం అన్నది అంటే పుడుతూ ఉండడం, చనిపోవడం అనేది ప్రక్రియ. ఇది వ్యక్తీకరణలే. అంటే ఈ సహజ గుణం అన్నమాట. అది ప్రకృతి నియమం. పుట్టడం గిట్టడం అన్నది ప్రత్యక్షం కావడం, అదృశ్యం అవ్వడం అన్నది, పుడుతూ ఉండటం అన్నది అంతా కూడా ఈ ప్రకృతి నియమమే. ముక్కు పుటాల దగ్గర మార్పు జరుగుతున్న ఈ ప్రక్రియకు సంబంధించి పుట్టి ఇంకా నశిస్తున్న స్పర్శ సంవేదనలు, ఏకాగ్రమైన ప్రజ్ఞ, ఇది చెప్పుకోదగిన సమయాన్ని తీసుకున్న తర్వాతనే వృద్ధి అవుతుంది. ఇలా సమాధి కలిగి అది గాఢమై ధ్యాని శరీరమంతా ఈ ధారా ప్రవాహపు అనుభూతి ఎరుకతో తెలుసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఇలాంటి ఈ ధారా ప్రవాహపు సంవేదనల్ని ప్రజ్ఞతో చూడటం జరుగుతుందో అప్పుడు అనిత్య లక్షణాలు ప్రస్ఫుటంగా మనకి గోచరిస్తాయి. తర్వాత దుఃఖ ఇంకా అనంత లక్షణాలని కూడా అనుభూతిలోకి తెచ్చుకుంటారు. నోటితో వాటిని ఉచ్చరించనవసరం లేదు. విపశ్యన ధ్యానం అంటే వాస్తవానికి ఏం జరుగుతుందో దాని పట్ల ఎరుకతో ఉండటం. రోజు రోజుకి ఎరుక వృద్ధి చెందుతూ ఉంటుంది. దానితో పాటే చొచ్చుకుపోయి పరిశీలించే జ్ఞానాన్ని ఈ ధ్యానులు పొందుతారు. ఈ ధ్యానులు అంటే జ్ఞానం చేసేవాళ్ళు సమాధిని వృద్ధి చేసుకుంటే వారిలో ప్రజ్ఞ కూడా వృద్ధి అవుతుంది. అలాగే మార్గ జ్ఞానాన్ని, ఫల జ్ఞానాన్ని సాక్షాత్కరింప చేసుకోవడంలో ఉచ్చ స్థితిని పొందుతారు. దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే తృప్తి పడినట్లు ఈ సాక్షాత్కారం కూడా అటువంటి తృప్తినిస్తుందనేది స్పష్టం. ఈ జన్మలోనే మార్గాన్ని ఇంకా మార్గఫలాన్ని సాక్షాత్కరింప చేసుకొని ధ్యాని ఈ జన్మలోనే దాన్ని
తనంతట తానే సాక్షాత్కరింప చేసుకుంటాడు. కానీ తర్వాత జన్మల్లో కాదు. అంటే ఇప్పుడు సాధన చేస్తే ఇప్పుడే ఫలితాలను పొందుతారు. ఇప్పుడు సాధన చేస్తే ఏదో వచ్చే జన్మలో పొందుతారన్నది కాదు. ఇప్పుడు సాధన చేసింది పై జన్మలకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటికిప్పుడే ఫలితాలనిచ్చేదే ఈ ధమ్మం. అందుచేత తన సాధన ఫలితాన్ని తానే తనలో చూశాడు అంటారనమాట. దాన్నే సందిట్టికో అంటారు. మార్గ జ్ఞానం, మార్గ ఫల జ్ఞానం సాక్షాత్కారమయ్యాక ఎవరైనా ఈ ఫల సమాపత్తిని తిరిగి పొందాలనుకుంటే వారు మళ్ళా విపశ్యన ధ్యానాన్ని సాధన చేయవలసి ఉంటుంది. ఈ ఫల సమాపత్తి వారి వారి సాధనను బట్టి ఉంటుంది. దృఢమైన విశ్వాసంతో, నిరుత్సాహం లేని శక్తితో ఈ ముక్కు పుటాల దగ్గర ఈ శ్వాస యొక్క స్పర్శ పట్ల ఎటువంటి ఆటంకం లేని ఎరుకతో ఉండండి. చంచలం కాకండి, ఆలస్యం చేయకండి. ఇంకా ఇప్పుడే ప్రారంభించండి. తీవ్రమైన సాధనే మనకి ఫలితాలను ఇస్తుంది. కోరికలు, సుఖభోగాలు అంతరించిన ఫలితమే ఈ వర్ణించ సఖ్యం కానీ నిబ్బానం అన్నమాట. అందుచేత సాధనకు ఫలితం వెంటనే లభిస్తుంది. మనం నిరంతర ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. అలాగే పుణ్యకార్యాలను చేయండి. అవి ఎట్లాంటివి అంటే, భిక్షువులు ఉండేటువంటి విహారాలకు వెళ్ళి అక్కడ ఉన్న పగోడాలను శుభ్రం చేయండి. బోధి వృక్షానికి నీళ్లు పోయండి. మీ గురువు గారికి, ఇంకా మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులకి సేవ చేయండి. ఇట్లాంటివి మీరు శీలవంతులు కావడానికి అనుకూల అంశాలన్నమాట. ఈ సేవలు చేయడానికి మీరు నిర్లక్ష్యం వహిస్తే మీరు శీలాన్ని పాటిస్తున్నట్లు అని చెప్పగలరా? శీలం పరిపూర్ణం కాకపోతే మీరు ఆశించే ఆనంద అనుభూతిని పొందగలరా? ఆనందమే లేకపోతే శాంతి ఉండదు. అప్పుడు మీరు సమాధిని పొందలేరు. సమాధిని పొందకుండా మీరు ప్రజ్ఞని పొందలేరు. అందుచేత శీలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ దాన గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి. కుశల కర్మలు చేస్తూ పోవాలి. మీలోని ప్రతి ఒక్కరికి గొప్ప పారమితలు ఉన్నాయి. అందుచేతనే మీరంతా కూడా ఈ ధర్మాన్ని వినగలుగుతున్నారు, సాధన చేసుకోగలుగుతున్నారు. ఇక్కడికి ఎంతో దూరం నుంచి, వేరు వేరు దేశాల నుంచి వచ్చారు. మీకు తగినంత పారమి ఉన్నది. అందుచేతనే ఒకే సమయానికి ఒకేసారి ఇక్కడికి రాగలిగారు. మీరు ఇక్కడికి వచ్చిన మార్గాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు మార్గం గురించి విన్నారు. మీరు బుద్ధుడి మార్గంలో శిక్షణ తీసుకున్నారు. కేవలం విన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకున్నందువల్ల మీరు సంతృప్తి చెందలేరు. మీరు దాన్ని సాధన చేయాలి. మీరు ఎంతో శక్తితో కష్టపడి మార్గం మీద నడవటం ప్రారంభించారు. అవసరమైన కృషిని పెంచుకోండి. అంటే వీర్య ఇద్దిపాదాన్ని పెంచుకోండి. మీరు తప్పకుండా మీ కృషి ఫలితాన్ని ఆస్వాదిస్తారు. ఈ కాలంలో కూడా మీ శ్రద్ధకు మీరు పెట్టుకున్న అర్జీ అంటే అప్లికేషన్కు అనుగుణమైన ఫలితాలు వస్తాయి. మీరెన్నో పారమితలను అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మీరు విశ్వంలో ఎంత దూరంలోనైనా ఉండండి, కానీ మీరు ధార్మికులుగా ఉంటూ ధర్మాన్ని సాధన చేస్తూ పోతే మీరు తనకు సమీపంలో ఉంటారని బుద్ధుడు అంటారు. అంటే ఎవరైతే ధర్మాన్ని చూస్తారో వాళ్ళు నిజంగా నన్ను చూస్తున్నట్లే, నాకు నిజంగా గౌరవాలు అర్పిస్తున్నట్లే అని బుద్ధ చెప్తారు. మీరు బుద్ధుడికి అత్యంత సమీపంలో ఉండి కూడా ఆయన వస్త్రాన్ని మీ చేతులతో పట్టుకోగలిగినంత సమీపంలో ఉండి కూడా ఆయన ఆదేశాల ప్రకారం సాధన చేయలేకపోతే ఆయనకు మీకు మధ్య చెప్పలేనంత దూరం ఉంటుంది. అంటే బుద్ధుడికి దగ్గరగా ఉండటం అంటే నిజంగా ధర్మాన్ని ఆచరించడం. ఆయనకి పక్కనే ఉంటూ, ఆయన నీడలోనే ఉంటూ ధర్మాన్ని ఆచరించకుండా ఉంటే బుద్ధుడికి నిజంగా దగ్గరగా ఉన్నట్లు కాదు. మీరు వేరు వేరు దేశాల్లో నివసిస్తూ ఉండవచ్చు. ఇక్కడికి చాలా చాలా దూరంగా, కానీ మీరందరూ బుద్ధుడికి చాలా సమీపంలోనే ఉన్నారు. శ్రద్ధతో, అనుకువతోటి ఆయన ఆదేశాలని పాటిస్తూ ఉంటే, అంటే శీల, సమాధి, ప్రజ్ఞలను ఆచరణలో పెట్టితే కనుక మీరు ఆకాంక్షించిన దాన్ని మీరు సాధిస్తారు. మీరు సంసార చక్రంలో దేనికోసమైతే పట్టు విడవకుండా కృషి చేస్తున్నారో ఆ లక్ష్యంలో మీరు విజయం సాధిస్తారు. ఈ అసంఖ్యాకమైనంత మంది ఈ మార్గం మీద నడిచి నిబ్బాన సాక్షాత్కారాన్ని పొందారు.
మీరు వివిధ దేశాల వారు, వివిధ నగరాల నుంచి వచ్చిన వారు, పుణ్యాత్ములైన వారు. మీరు కూడా పరిశుద్ధమైన చోటికి చేరుకుంటారు. ఆ! మీ ప్రయత్నం తగినంతగా ఉంటే, వినయంతో తీవ్రంగా కృషి చేస్తే మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇది నిజంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే సందర్భం. అద్భుతమైన మీ శ్రద్ధను, ఉత్సుకతను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చప్పట్లు ఆహ్, కొట్టేవారికి మేమేమి సహాయం చేయలేము. మీరందరూ సఫలీకృతులవుతారు. ఆ! సాధు, సాధు, సాధు అని ఈ ప్రవచనాన్ని ముగించటం జరుగుతుంది. మీరంతా కూడా పుణ్యపారమితలు ఉండటం చేతనే ఈ ధర్మాన్ని వినగలుగుతున్నారు. దాని మీద కృషి చేసి సాధనను ఇంకా పరిపక్వం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిరంతరం మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం ఈ వచ్చే పోయే శ్వాస మీద ఎరుకతోటి ఉండండి. ఈ అనిత్య భావనను, అనాత్మ భావనను, ఇంకా దుఃఖ జ్ఞానాన్ని మీ లోపల పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. ఈ మూడిటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మార్గఫలాలని ఆటోమేటిక్గా పొందగలుగుతారు. ఇది ఈరోజు ప్రవచనం. ఇంతటితోటి ఈ పుస్తకం యొక్క విషయాలు చెప్పడం అయిపోయింది. సో మీరందరూ కూడా మీ సాధనలో పురోగతి సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. శీలాన్ని పరిపూర్ణం చేసుకోండి. మొదట శీలం లేకపోతే సమాధి పుష్టి అవ్వదు. సమాధిని కూడా పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఆటోమేటిక్గా ప్రజ్ఞ అనేది మీ లోపల జనిస్తుంది. సో అందరూ కూడా మీ కృషి నిరంతరంగా ఉండేలాగా ప్రయత్నిస్తూ ఉండండి. మీరందరూ కూడా సఫలీకృతులు అవ్వాలి అని కోరుకుంటున్నాను. సాధు, సాధు, సాధు.